ఈరోజు మేము ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వెళ్ళాము. ఎంత బాగుందో విగ్రహం అయితే మాటల్లో చెప్పలేం. ఇంకా పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా వినాయక చవితికి 5 days ఉంది. 4 days ఉంది. ఈ లోపల కంప్లీట్ అయిపోతుంది. 25th ఏమంటే ఆగమనంట. అంటే ఇంకా 2 daysకి మొత్తం వర్క్ కంప్లీట్ చేసేస్తారు. పెయింటింగ్ అక్కడక్కడ పెయింటింగ్ ఉంది. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందనే చెప్పాలి. ఈసారి వినాయకుడికి ఒక సైడ్ ఏమో వాసవి అమ్మవారిని పెట్టారు. వాసవి అమ్మవారు కూడా విగ్రహం చాలా బాగుంది. వాసవి అమ్మవారిది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది పెయింటింగ్ వర్క్. ఇంకా వినాయకుడికి ఒక సైడ్ ఏమో పూరి జగన్నాథ్ విగ్రహాలు, అంటే కృష్ణుడు, సుభద్రాదేవి, బలభద్రుడు, ఈ 3 విగ్రహాలను పెట్టాడు. ఆ 3 విగ్రహాల్లో కొంచెం పెయింటింగ్ వర్క్ మిగిలింది. ఇంకా ఇంకొక సైడ్ ఏమో వినాయకుడి పక్కన హయగ్రీవ స్వామి అమ్మవారు ఒళ్ళో కూర్చొని ఉంటుంది. దీనిది కూడా వర్క్ అయిపోయింది. ఏమంటే హ్యాండ్ ఏమో కొంచెం పోయినట్టుంది, దానికి రిపేర్ చేస్తున్నారు వేళ్ళ దగ్గర. ఇంకా ఆభరణాలది కొంచెం పెయింటింగ్ ఉంది. ఇంకా పైనంతా అయిపోయినట్టే ఉంది. కొంచెం మనకి అంత క్లారిటీగా కనిపించదు. పైనంతా అవన్నీ కట్టున్నారు కదా, కర్రలన్నీ కట్టున్నారు కాబట్టి అంత క్లారిటీగా కనిపించదు. ఇంకా చేతి కడియం దగ్గర కూడా పెయింటింగ్ వేస్తున్నారు గోల్డ్ కలరు. ఇంకా ఆభరణాలు కొన్ని ఉన్నాయి. ఇంకా మెయిన్ విగ్రహానికి వచ్చేసి కళ్ళ దగ్గర ఇంకా పెయింటింగ్ వేయలేదు, కళ్ళు వేయలేదు. ఇంకా కాళ్ళ దగ్గర కూడా వైట్ కలరే ఉంది. ఇంకా ఆ వైట్ కలర్ కూడా వేయాలి. వాళ్ళు ఎలా పోతారా అంత పైకి చూద్దామని చూస్తే అక్కడ పక్కన స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్లోంచి వెళ్తే ఒక్కో ఫ్లోర్కి ఒక్కో కనెక్షన్ పెట్టేసుకున్నారు వాళ్ళు. చెక్కలకి నుంచి ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు, అలా ఉంది. పబ్లిక్ని అయితే అలో చేయరు. కొంతమంది యూట్యూబర్స్ అయితే వెళ్ళి తీస్తున్నారు. పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అలాంటి వాళ్ళని అలో చేస్తారు. వినాయకుడి విగ్రహం అయితే ఈ సంవత్సరం 69 feet ఉంది. లాస్ట్ ఇయర్ 70 feet ఉందంట. ఇప్పటికి 71 years నుంచి చేస్తున్నారు. ఇక నుంచి విగ్రహం హైట్ ఒక్కో సంవత్సరానికి ఒక్కో అడుగు చొప్పున తగ్గించుకుంటూ వస్తారంట. ఇది గజ్జలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారికి ఆభరణాలకి పెయింటింగ్ వేస్తున్నారు. గోల్డ్ కలర్ అయిపోయింది. ఇంకా గ్రీన్, రెడ్ 2 వేస్తున్నారు. కింద ఏమంటే పింక్ కలర్ శారీది మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నారు. ఒకసారి ఫస్ట్ అయిపోయింది. ఇంకా షేడింగ్ వర్క్ లాగా కొంచెం అట్లా చేస్తున్నారు వర్క్ అయితే. ఇంకా పక్కన కొండలు అవన్నీ కూడా అయిపోయింది పెయింటింగ్. పైన పాము కూడా అంతా అయిపోయినట్టే ఉంది మోస్ట్లీ. కళ్ళు ఒకటి పెండింగ్ ఉన్నాయి. ఇంకా లడ్డు దగ్గర కూడా పెండింగ్ ఉంది. వైట్ కలరే ఉంది బాల్లో. ఇంకా లడ్డు దగ్గర కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఎల్లో కలర్ వేసి లడ్డు షేప్కి తీసుకొస్తారు. ఎంతసేపు చూస్తుందా కానీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. చూస్తున్నారు కదా, ఈ పూరి జగన్నాథ్ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉంది. మనమైతే స్వామి పాదాల కన్నా కొంచెం హైట్ ఉంటామేమో అంతే అక్కడ నిల్చుంటే. ఎంతమంది పబ్లిక్ వచ్చినా కానీ పాపం ఏమనట్లేదు. అందరినీ వీడియోస్ తీసుకునేకే అలౌ చేస్తున్నారు. చాలామంది వస్తున్నారు వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. ఇప్పుడైతే మనం కొంచెం ప్రశాంతంగా చూడొచ్చు. ఇంకా నిమజ్జనము ఆ రోజైతే అస్సలు చూడలేమనుకోండి. ఇంకా 11 daysలో కూడా ఫుల్ రద్దీ ఉంటుంది. కానీ అప్పుడైతే ఇంకా క్లారిటీగా కనిపిస్తారు స్వామివారు. ఈ కర్రలు అవన్నీ ఉండవు కదా, అందుకని క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు కూడా కనిపిస్తారు, కానీ అప్పుడు ఇంకా చాలా బాగుంది.